జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా వల్ల నా వాళ్ళ స్వార్థానికి ఆఖరికి నువ్వు కూడా బలైపోయావు. కన్న తల్లి తండ్రి కళ్ళ ముందే ఉన్నా తల్లిదండ్రులెవరో తెలియని దానిలా బతికావు. అమ్మా నాన్నల కోసం నువ్వు ఎంతకాలం పడిన ఆవేదనంతా ఈ రోజుతో తొలగిపోతుంది. చైతన్య తండ్రిని నేనే తల్లన్న విషయం ఇంకా సేపట్లో నీకు తెలియబోతుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మావయ్య, కాసేపట్లో పిల్లల జన్మ రహస్యాలు బయటపడబోతున్నాయమ్మా. డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. మేడం, రిపోర్ట్. నాన్న, ఇప్పుడు నిజం బయటపడిపోతుంది. తప్పదు కదరా. ముందు పూజ రిపోర్ట్స్ ఇవ్వండి. ఏంటిది? ఇది నిజమా? ఈ రిపోర్ట్స్ అంటే అమ్మ, అది నువ్వు ముందు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా విను. అసలు ఏం జరిగిందంటే, మోసం జరిగింది. అందరూ నన్ను పిచ్చిదాన్ని చేశారు. సూర్య, లేదు, నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. లేకపోతే ఏంటిది? పూజ నా కూతురు కాదా? కాదనొచ్చిందా? అంటే పూజ ఎప్పటికైనా మీ ఇంట్లోనే ఉండాలన్నా, సూర్యకాంతం తల వంచుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? కాకపోతే అమలు చేయడానికే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. పూజ తన కూతురు కాదు అనేటట్టు చేస్తే నువ్వెంత అడిగితే అంత ఇస్తాం. ఇక మీరు నిశ్చింతగా రిలాక్స్ అయిపోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని సూర్య మీ నుంచి దూరం చేయలేదు, ఇంటి నుంచి తీసుకెళ్లలేదు. ఓకే? రంగనాయకిని మనం నమ్మలేం గాని వాళ్ళు చేసింది మంచి పనే.
పూజ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి మన నెత్తిన పాలు పోసిందక్కా. చూడండి, ఈ రిపోర్ట్స్ కరెక్టేనా? కరెక్టే మేడం. లేదా ఏదో మిస్టేక్ జరిగింది? మిస్టేక్ రిపోర్ట్స్ది కాదు, నీది. పూజ నీ కూతురు అని చెప్పి ఎవరో చెప్పిన మాటలు నమ్మి మమ్మల్ని అవమానించావు. ఇప్పుడేమైంది? ఇప్పటికైనా పూజ నీ కూతురు కాదని నమ్ముతావా? లేదా ఇప్పటికీ పూజ నా కూతురే అని నా మనసు చెప్తోంది. ఆ మమ్మల్ని వేధించమని ఏడిపించమని నీ మనసు ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. పూజ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు తేలాల్సింది తేజ ఎవరి కూతురు అని. తేజ రిపోర్ట్స్ చూడరా తమ్ముడు. ఇవ్వండి. మేం మోసం చేసాం అన్నాం. నిజానికి మా అందరినీ మోసం చేసింది నువ్వు. ఏంటో చైతు నువ్వనేది? నేను అనడం కాదక్క, ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. తేజ భవానీ కూతురు కాదు, ఈ సూర్యకాంతం కూతురు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. తేజ కూడా సూర్యకాంతం కూతురా? అంటే సూర్యకి పుట్టింది కవల పిల్లలా? మాట్లాడవేంటి సూర్య? ఇంతకాలం ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేశావు? ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఎవరో భవానీ బిడ్డ అన్నట్టు అబద్ధం చెప్పావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.